ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాడ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్ లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కీలక మావోయిస్టుల నేతలను డీఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాడ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్ లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. కీలక మావోయిస్టుల నేతలను డీఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, అబుజ్మద్ ప్రాంతంలో కూడా భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికీ 25 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. ఇక మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే సమాచారం అవుతుంది. అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మడ్ డివిజన్ సంబంధించినటువంటి మావోయిస్ట్ పోలీస్ బ్యూరో సభ్యుడుగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అయితే డిఆర్జీ బలగాలు అయితే కూంబింగ్ నిర్వహించాయి. ఇక ఏదైతే నారాయణపూర్, అటు దంతెవాడ, బీజాపూర్, ఇటు కొండగావ్ బలగాలు కూడా ఈ అబుజ్మద్ ప్రాంతాన్ని అయితే ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో ఈ డిఆర్జీ బలగాలకు ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడడంతో ఎదుర్కొలు అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. భారీగా మావోయిస్టులకు కూడా ఇటు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే నారాయణపూర్, బీజాపూర్, ఇటు దంతెవాడ నక్సలైట్లు, ఇటు డిఆర్జీ బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో మాత్రం భారీగా ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా దొరికినట్లుగా తెలుస్తుంది. ఇటు డిఆర్జీ బలగాలు కీలక మావోయిస్ట్ నేతలను కూడా చుట్టుముట్టినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే నారాయణపూర్ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి భరత్ కుమార్ కూడా ఈ ఎన్కౌంటర్ అనేది అధికారికంగా ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు ఏదైతే బస్తర్ కావచ్చు, ఇటు నారాయణపూర్, బీజాపూర్, ఇటు దంతెవాడ 3 ప్రాంతాల్లో కూడా ఈ అబుజ్మద్ అడవి ప్రాంతం విస్తరించి ఉంటుంది. దాదాపుగా 280 కిలోమీటర్ల వ్యాప్తిగా ఈ అడవి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడే మావోయిస్టులు ఉంటారనే సమాచారం నేపథ్యంలోనే ఈ కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికటు కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా కూడా ఇటు 2026 మార్చి 31 లోపు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన ఇప్పటికే శపథం పూరిన నేపథ్యంలోనే అదిగా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ హోం మినిస్టర్ విజయ్ శర్మ కూడా అటు భద్రతా బలగాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొన్నటి వరకు కూడా ఇటు కర్రిగుట్టల్లో కూడా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. అక్కడ దాదాపుగా మావోయిస్టు సంబంధించినటువంటి కీలక పత్రాలు కీలక గుహలను కూడా వారు కనుగొన్నారు. అక్కడ భారీగా డంపింగ్ ను కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి కూంబింగ్ లో మాత్రం భారీగా మావోయిస్టులు నేలకొట్టడం, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇటు మృతి చెందినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా భారీగా మందుగుండు సామాగ్రిని, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా వారు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే మృతి చెందినటువంటి 25 మావోయిస్టు మృతదేహాలను ఇప్పటికే వారైతే తరలిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని భద్రతా బలగాలు ఇటు శిబిరానికి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 3 మృతదేహాలు మరో 5 మృతదేహాలను కూడా ఇప్పుడే కనుగొన్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతం మొత్తం అల్లకొల్లల పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆదివాసులు, గిరిజనులకు కూడా ఇప్పటికే ఇటు భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేసి ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దు, ప్రత్యేకంగా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి హుకుం కూడా జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు అడవి ప్రాంతం కూడా బాంబుల మోతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా అటు భద్రతా బలగాలు ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ఇటు థర్మల్ టెక్నాలజీతో కూడా
అంటే ప్రత్యేకంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో ఇంకా కోమింగ్ కొనసాగుతుంది. బాంబుల మూతకు కూడా దద్దరీదులతో పరిచయం ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. పేలుళ్ల కుట్ర కేసులో 9 పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. లవ్ పేరుతో ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఓమన్ లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు. అక్రమ్ కు సిరాజ్ ను సౌదీ వాసి అబీద్ పరిచయం చేశాడు. 2024లో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు 10 మంది యువకులతో సిరాజ్ హాజరయ్యారు. అయితే అక్కడే సిరాజ్ కు అబీద్ అలెం పరిచయం అయినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. పేలుళ్ల కుట్ర కేసులో 9 పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. లవ్ పేరుతో ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఓమన్ లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు. అక్రమ్ ను సిరాజ్ ను సౌదీ వాసి అబీద్ పరిచయం చేశాడు. 2024లో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు 10 మంది యువకులతో సిరాజ్ హాజరయ్యాడు. అయితే అక్కడే సిరాజ్ కు అబీద్ అలెం పరిచయం అయినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ఇక పేలుళ్ల కుట్ర కేసులో 9 పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. లవ్ పేరుతో ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఓమన్ లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు. అక్రమ్ కు సిరాజ్ కు సౌదీ వాసి అబీద్ పరిచయం చేశాడు. 2024లో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు 10 మంది యువకులతో సిరాజ్ హాజరయ్యాడు. అయితే అక్కడే సిరాజ్ కు అబీద్ అలెం పరిచయం అయినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. దీపిక, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు చేయాలనేసి మొత్తంగా కుట్ర చేసినటువంటి సిరాజ్ సమీర్ల అరెస్ట్ విషయం తెలిసింది. మరి వీళ్ళ విషయంలో 9 పేజీల ఎఫ్ఐఆర్ అయితే విడుదల చేశారు. ఆ 9 పేజీల ఎఫ్ఐఆర్ లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఆత్మాహుతి దాడి చేసుకోవాలని, ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉంటారో అక్కడ వెళ్ళి బాంబులు పెట్టాలని, మొత్తంగా ఎక్కువ మొత్తంలో మనుషులను చంపాలి అనేటట్టుగా ఉద్దేశంతోనే వారిద్దరు కూడా బాంబులు తయారు చేసి దాని ట్రయల్ రంపచోడవరంలో కూడా ట్రయల్ చేశారని, విజయనగరం అయితే సేఫ్ గా ఉంటుంది బాంబుల తయారీకని, ఇవి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయబడ్డాయి. మరి వీళ్ళందరికీ ఇప్పటికే సిరాజ్ విషయంలో ఎన్ఐఏ కూడా విజయనగరానికి వెళ్ళింది. అక్కడ ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎన్ఐఏకు అక్కడ స్థానిక పోలీసులు
పోలీసులు అప్పగించడంతో దీంట్లో సంచలన విషయాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే సిరాజ్ 10 బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 10 బ్యాంకుల్లో దాదాపు 30 లక్షల నిధులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 30 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అలాగే సిరాజ్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే ఫ్రెండ్స్ ఇలా అందరి ఫోన్ నంబర్ల ఆధారంగా అంటే కాల్ డేటాతో వారందరి ఆరా కూడా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరు వారు ఒకసారి మాట్లాడారు, ఇంకా సిరాజ్ కుటుంబ సభ్యులతో అలాగే ఈ ఉగ్ర చర్యలకు ఇంకెవరైనా పాల్పడ్డారా, అంటే కుటుంబ సభ్యుల ప్రేరేపిత ఏమైనా ఉందా అనేటట్టుగా, అంటే 30 లక్షల రూపాయలు తన అకౌంట్ లో ఉండడం, మరి అలాగే కాల్ డేటా ఆధారంగా కూడా ఇంకా లోతుగా దర్యాప్తు అయితే జరుగుతుంది. వీరంతా కూడా ఒకేసారి దాదాపు 2,000 మంది 3,000 మంది ఉన్న చోట బాంబు పేలుళ్లు చేయాలని ఒక సందర్భంలో ఆత్మాహుతి దాడి చేసుకోవాలని కూడా నిర్ణయించినట్టు సంచలన విషయాలు అయితే తెలుస్తున్నాయి. మరి వీరంతా కూడా కేవలం మతోన్మాదం నిండిపోయి అంటే ముస్లింల జోలికి ఎవరు రాకూడదు, ముస్లిం మహిళల జోలికి ఎవరు రాకూడదు అనేటువంటి దానిపైన కూడా ఎక్కువగా దృష్టి సారించినట్టు ఆన్లైన్లో అంటే వాట్సాప్ లో కావచ్చు, ఇతర అయితే ఆన్లైన్లో గ్రూప్లో కావచ్చు చాటింగ్ చేసుకోవడం, అక్కడ మీటింగ్లు పెట్టుకోవడం చూస్తున్నాం. గత సంవత్సరం నవంబర్లో కూడా ఇలాంటి లైవ్ షో ఒకటి ముంబైలో ఏర్పాటు చేశారు. ఆ లైవ్ షో కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ విషయాలపైన ముస్లింలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడ ప్రసంగిస్తున్న వారి విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకి కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే సిరాజ్ సంబంధించినటువంటి వ్యవహారం అయితే చాలా క్లియర్ గా ఉంది. అంటే వాళ్ళ తండ్రి పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాడు. మరి ఇప్పటికే 10 బ్యాంకులలో తనకు అకౌంట్లు ఉన్నాయి. మరి ఆ అకౌంట్ లో 30 లక్షల రూపాయలు కూడా ఉన్న పరిస్థితి. సౌదీ నుంచి కొందరు మిత్రులకు డబ్బులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సిగ్నల్ యాప్ నుంచి వీరంతా కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో వీరంతా మాధ్యమాల్లో కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీరికి డాక్టర్ రిషార్ అహ్మద్, జాకిర్ నాయక్, షేక్ యాకూబ్ రెహమాలి, షేక్ జావేద్ రబ్బానీ ప్రసంగాలతో వీరు ప్రేరణ పొందినట్టుగా తెలుస్తుంది. అంటే మనం చూసాం ఈ జాకిర్ నాయక్ లాంటి వాళ్ళ ప్రసంగాలు మనం చూస్తాం. కేవలం ఇతర అన్య మతాస్తులను మాత్రం మరి ఇక్కడ అంతమొందించాలి, ఇక్కడ మనమే ఉండాలి అనేటువంటి చాలా విషయాలు అయితే మనం చూసాం. సో ఇలాంటి ఉన్మాదుల ఉగ్రవాదుల విషయాలు అయితే వీళ్ళు తీసుకొని వీళ్ళు ప్రేరణ పొందినట్టుగా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఓన్లీ సిగ్నల్ కాల్స్ మాత్రం వీరంతా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. బీహార్ చెందిన అబూ తలయం అలయన్స్ అబూ ముసబ్ సూచనల మేరకు సిగ్నల్ యాప్ తరహాలో వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. జిహాదీ వైపు ఆకర్షితులై వీరంతా తక్కువ ఖర్చుతో పేలుడు పదార్థాలు తయారు చేసి అంటే ఎక్కువ రద్దీ ఉన్న చోట వీరన్నీ కూడా పేల్చి ఎక్కువ సంఖ్యలో ఇటు మానవహోమం సృష్టిస్తే కనుక వీళ్ళ కొత్తగా వీళ్ళంటే వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి సంఘానికి కానీ సంస్థకు కానీ ఒక గుర్తింపు వస్తున్నటువంటి ఉనికి వస్తుంది అన్నట్టుగా కూడా వీళ్ళు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. మరి వీరంతా కూడా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని కూడా వీళ్ళు భావించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారీగా ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినటువంటి ఈ సిరాజ్ సమీర్ మొత్తంగా కేసును ఎన్ఐఏ అయితే స్వీకరించింది. అంటే ఈ లోతులో ఉన్నటువంటి విషయాలను బట్టి విజయనగరం పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు కావచ్చు, ఎన్ఐఏ పూర్తిగా సహకరిస్తున్నారు. ఎన్ఐఏ చాలా కీలకంగా అంటే లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపించింది. నిన్న సిరాజ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఎక్కువ దృష్టి సారించి అంటే విజయనగరంలో తాను ఉంటున్న నివాసం కాకుండా ప్రత్యేకంగా నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి కార్యకలాపాలకు ఇప్పటికే 20 మందితో ఇతను సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్లకు కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇంకా ఆ వివరాలు ఇంకా బయట పెట్టలేని పరిస్థితి అంటే సిరాజ్ సమీర్లు దొరికిపోయారు. కానీ వాళ్ళు ఇంకేదైనా అంటే ఇప్పటికే ఈ బాంబు తయారీ రంపచోడపురంలో వీళ్ళు తయారు చేసిన బాంబులను ట్రయల్స్ చేశారు. మరి ఇంకా ఎన్ని బాంబులు ఇతర రాష్ట్రాల కంటే ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రధాన అంటే దాని హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై ఈ నగరాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీంట్లోనే భాగంగా ఈ ఇద్దరు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. మరి 20 మందితో సంబంధాలున్నాయి. ఆ 20 మందికి ఇంకా 20 మంది అంటే ఇలా ఈ చైన్ లింక్ ఎంతవరకు ఉంది, ఇంకా ఎంతమందికి వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు, ఆ బాంబులు తయారు చేసిన వారిని ట్రయల్ చేసినట్టు రంపచోడవరంలో ట్రయల్ సక్సెస్ అయిన బాంబులను ఇంకెక్కడైనా అమర్చడానికి సిద్ధమయ్యారా, టిఫిన్ బాంబులు కానీ ఆ బెల్ట్ బాంబులు కానీ వరకు తయారు చేసినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళందరికీ కూడా నిధులు కూడా సౌదీ నుంచి వచ్చాయి. మరి సౌదీ నుంచి ఆదేశాలు కేవలం సిరాజ్ సమీర్లకే ఉన్నాయా, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఇంకా 20 మంది కూడా ఉన్నాయా, ఇవన్నిటిపైన ఎన్ఐఏ చాలా లోతుగా ఇంకా దర్యాప్తు అయితే చేస్తుంది. ఇంకా త్వరలో ఇంకా కొన్ని విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంది. దీపిక. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.
పేలుళ్ల కుట్ర కేసులో 9 పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. లవ్ పేరుతో ముస్లిం మహిళలను మోసం చేస్తున్న వారిని హతమార్చడమే లక్ష్యంగా సిరాజ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఓమన్ లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ ప్రధాన సూత్రధారి కాగా సిరాజ్ కు డబ్బులు పంపాడు. అక్రమ్ కు సిరాజ్ ను సౌదీ వాసి అబీద్ పరిచయం చేశాడు. 2024లో ముంబైలో జరిగిన లైవ్ సెషన్స్ కు 10 మంది యువకులతో సిరాజ్ హాజరయ్యాడు. అయితే అక్కడే సిరాజ్ కు అబీద్ అలెం పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. జూన్ 21న విశాఖ సముద్ర తీరంలో తలపెట్టిన యోగా కార్యక్రమం గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి 2025 అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి ద్వారా దీన్ని చేయడం. 21వ తారీఖున విశాఖపట్నంలో
5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ రెండు కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద గ్రౌండ్స్ మీద జరుగుతుంది, కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. ఈరోజు దీన్ని నేను ఇంత మునుపు కూడా చాలాసార్లు మీకు చెప్పాను. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ముందు ఆరోగ్యం ఉండాలి, అదే మరి ఆదాయం కూడా పెంచాలి, ఆనందంగా ఉండాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది. రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్. ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే 2 నిమిషాలు మెడిటేషన్, బ్రీతింగ్, ఈ 2 ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే. ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ. ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి. అదే సమయంలో అన్నెసరిగా డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. దానికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మినీ మహానాడుతో పండుగ వాతావరణం నెలకొంది. 80 ఏళ్లు నిండినప్పటికీ యువకుల్లా ఇప్పటికీ సేవలందిస్తున్న వారిని మినీ మహానాడులో సన్మానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. నర్సీపట్నం మినీ మహానాడులో 4000 మంది శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మహానాడులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని మహానాడు తీర్మానించినట్టు చింతకాయల విజయ్ తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. టీడీపీ ఆవిర్భావం మొదలు నేటికి జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమానికి పాటుపడుతోందని పలువురు నేతలు చెప్పారు. ఉద్యోగాలు ఎవరికి లేవు. మళ్ళీ కంపెనీ ఎక్కడ ఉంటుందా? బెడ్రూమ్ కూడా లేదు కంపెనీ. ఆ కంపెనీలో ఎంప్లాయీ ఉంటారు, ఆ కంపెనీలో ఎంప్లాయీ ఉండరు, ఉద్యోగాలు ఉండరు, ఆఫీస్ ఉండరు, పనిచేసే వాళ్ళు ఉండరు, ఏముండరు, కంపెనీ మాత్రం ఉంటాయి. అది మ్యాజిక్. ఈ లండన్ బట్టి అర్థం కాదు. పోలే నేను ఎంత అన్నాను, దొంగతనం కూడా దీన్ని వేయచ్చు. ఎందుకు మాట్లాడానంటే లెక్క నుంచి సారా అన్నప్పుడు డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బు క్యాష్ రూపంలో తీసుకున్నారు. ఆ క్యాష్ రూపంలో ఉన్న డబ్బుని వీళ్ళు ఏం చేయాలి? ఎలక్షన్ ఖర్చు వస్తున్నారు. తీసుకెళ్లి కంపెనీలో వైట్ చేసి ఎక్కడ తీసుకొచ్చారు? మళ్ళీ ఆయన సొంత కంపెనీ అయినా భారతీయ సిమెంట్ తీసుకొచ్చాడు. అంటే ఏంటి? క్లియర్ గా లెక్కలో సంబంధించిన డబ్బుని నేను వాడుతున్నానని క్లియర్ గా మెసేజ్ ఇచ్చినట్టే కదా. అంటే జనాలు నిన్న పేపర్ చెప్పినట్టు చదవాలి. రోజు మన పొలిటిక్స్ పేపర్ చదవాలి. ఏంటంటే అది ఈ మధ్యన మనకి 40% పైన చావులన్నీ కూడా
లెక్కర్ అనేది జరుగుతున్నాయి. 19 అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం మినీ మహానాడు గ్రాండ్ గా జరిగింది. అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మినీ మహానాడులో పాల్గొన్నారు. స్థానికేతుడైన తనని అభిమానించి విజయం అందించిన ప్రతి కార్యకర్తలకు, అభిమానులకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. టీడీపీ ఘన చరిత్రను కొనియాడారు. మీ ప్రేమ అనురాగం పంచి నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికి పాదాభివందనమని చెప్పి ఎంతో మంది నా గురించి ఎన్నో రకాలుగా అన్నా కూడా ఏది లెక్క చేయకున్నట్ల నేను ప్రచారంలో ఏ మాట చెప్పాను, ఏ మాట ప్రకారంగా మీ అందరితో ఉంటానని చెప్పాను. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే కాకుండా మీకు నేను ఒక కుటుంబ సభ్యుగా, ఒక అన్నగా తమ్ముడుగా ఉంటానని ఏ రకంగా చెప్పానో ఇప్పుడు కూడా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యులు, ఒక అన్న తమ్ముడుగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతుంది. కాబట్టి ఈ దిన మహానాడు మన దుర్గాన్ని నియోజకవర్గంలో జరుపుకోవడం, అదేవిధంగా 22వ తారీఖు రోజున అనంతపురంలో కూడా అక్కడ కూడా మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మహానాడు కళలో 27, 28, 29 రోజు బ్రహ్మాండమైన 5 లక్షల జనములతో మీరు మహానాడు జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు కానీ మనం అందరూ కూడా ఆ మహానాడు విజయవంతం చేస్తారని
వన్నె తెచ్చిన నాయకుడు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. వారిని స్మరించుకోవడం, తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం. వారిచ్చిన స్ఫూర్తి, వారి నాయకత్వం ఈ భారతదేశానికి 21వ శతాబ్దానికి పునాదులు వేసింది. సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆద్యం పోసి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే వయస్సు తగ్గించి 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పచెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మనమందరం నిన్న మొన్న జరిగిన పహల్గామ్ సంఘటన తర్వాత మొట్టమొదటిసారి దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలను ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు, పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన, ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చెయ్యాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో, అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం, ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారు గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి, మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగున్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను, మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, మాకెవ్వరి సూచనలు, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ పహల్గాంలో జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా. మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది, అభినందించేది. కానీ గొప్పల కోసం మీ నాయకత్వం, మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈ రోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు 100% అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి
అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదటి ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని నేను చెప్పినాం. ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు. కానీ ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్పవాళ్ళు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగానితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చేతగానితనం మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన చేయండి. ఆ తీవ్రవాదాన్ని అణచివేయడంలో, దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు బాసిలు. వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది, పునీతం చేసింది. వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి. ఈ దేశ అభివృద్ధిలో వారి పాత్ర మరవలేనిది. ఈ రోజు ఇక్కడ ఒక పక్కన తెలంగాణ సాధించిన అమరవీరులు, ఇంకొక పక్కన దేశ సమగ్రతను కాపాడిన అమరవీరుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఆ పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. ఈ ప్రాంతంలో స్ఫూర్తినిచ్చే ప్రదాతల యొక్క సమూహం ఇక్కడ ఉన్నది. వారందరినీ అదేవిధంగా నిలువెత్తు అంబేద్కర్ ఇక్కడనే ఉన్నాడు. వీళ్ళందరి ఉండే ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడితే సంకుచిత స్వభావం కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ పట్ల జాలి చూపించడం తప్ప మేము ఏమి అనము. వాళ్ళు కూడా వచ్చి భారతరత్న ప్రధానమంత్రిగా పనిచేసి దేశానికి వన్నె తెచ్చిన రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించాలి. ఈ రోజు దేశమంతా మళ్ళొకసారి శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకుంటున్నారు. నిన్న మొన్న జరిగిన యుద్ధంలో మన పరిస్థితి ఎట్లున్నదో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దేశ ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. మేము సంపూర్ణంగా భారత ప్రభుత్వానికి, భారత జవాన్లకు అండగా నిలబడతాం. అది మా బాధ్యత. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మేము. ఈ స్వతంత్రాన్ని కాపాడే బాధ్యత మాది. ఈ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత మాది. మా ప్రభుత్వానికి, మా పార్టీకి స్పష్టత ఉన్నది. దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాల జోలికి వెళ్ళాం, రాజకీయాలు ప్రస్తావించాం. దేశ భద్రతకు కట్టుబడి ఉంటాం. అవసరమైతే ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉన్నది, గాంధీ కుటుంబానికి ఉన్నది. వారి స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.